అది కాక నేను అందరికీ ఏదో ఫోన్ కూడా చేసి చెప్పాను. కావున ప్రతి ఆదివారం కూడా 8 గంటలకే దేవుని సన్నిధికి రావాలని ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రియులారా, ఆరాధన తదనంతరం ప్రజలు అయిపోయిన తర్వాత వచ్చే వారంలో మనకు ఈ వారం కాక వచ్చే వారంలో 18వ తేదీ గుడ్ ఫ్రైడే 7 మాటలు చెప్పాలి. ఆ 7 మాటలు ఎవరెవరు చెప్తారో ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నారు కదా. ఈ సంవత్సరం కొత్తగా ఎవరైనా చెప్పాలన్నా లేదు, కొన్ని సంవత్సరం చెప్పిన మాట కాదు, ఈ సంవత్సరం ఇంకొక మాట చెప్పాలని మీరు అనుకుంటే నాకు చెప్తే మీ పేరు రాసుకుంటారు. ఒక 10 దినాల టైం ఉంది కాబట్టి మీకు చక్కగా ప్రార్థనాపూర్వకంగా మాట్లాడడానికి, దేవుడి అభిషేకం పొందడానికి మీరు ట్రై చేయండి. ఆ మాటలు 7 మాటలు లేదు, నేనే చెప్పేస్తాను. అంటే ప్రతి సంవత్సరం సంఘంలో చెప్పే బిడ్డల పేర్లు నేను చెప్తాను. ఆ విధంగా ప్రభు నడిపిస్తాడు. అలాగే ఇంకా 10 దినాలు మాత్రమే ఈ సాయంకాలం ఉపవాస కూడికలు, 40 దినాల ఉపవాస కూడికలు, 30 దినాలు బిడ్డలందరూ చక్కగా వచ్చి ఉపవాసం ఉండి సాయంకాలం 7 నుంచి 9, 8 వరకు ప్రభు సన్నిధిలో గడుపుతున్నారు. మీ అందరికీ వందనాలు. ఇంకా ఎవరైనా రావాలనుకుని ఇక 10 దినాలే ఉంది. ఈ 10 దినాల్లో మీరు కూడా వచ్చి పాల్గొని పరలోక ఆశీర్వాదాలు పొందాలని మీరు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి సమయం ఇవ్వడానికి సాతానుడు ఒప్పుకోడు. ఏదో పని కలిగిస్తాడు, ఏదో ఒక భారం తెచ్చి పెడతాడు, లేకపోతే ఏదో వ్యాధి తెచ్చి పెడతాడు. దాన్ని జయించి మనం ప్రభు సన్నిధికి వస్తే వ్యాధి పారిపోతుంది, భారం పారిపోతుంది, దుఃఖం పారిపోతుంది. తను బాగలేదని ఇంట్లో ఉంటుంటే అది ఆ బాగలేకపోతే ఇంకోయిపోతుంది. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఒకవేళ నేను చెప్పే దేవుడి గురించి అంటే నాని యాకోబు అని ఉన్నారు, వాళ్ళు బాగలేదు, వాళ్ళు రాలేదు. నిజంగా యాకోబు అయితే ఎంత దుఃఖపడతా ఉంటాడో నేను ప్రభు సరే చూడలేకపోతున్నాను అని ఆయన కానీ కాస్త సమయం లేదు. దేవుని ఆలయానికి రావడానికి ఆయనకి ఎంతో ఆశపడే వాళ్ళ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ ఏ చిన్న అనారోగ్యం, ఒక జ్వరం కానీ, ఒక ఉడుపు కానీ, ఒక ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాన్ని ఎండబెట్టుకొని నువ్వు ఇంట్లో ఉంటే అది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, కానీ తగ్గదు. ప్రభు సన్నిధికి వస్తే దేవుడు నీకు విడుదల కలిగజేస్తాడు. ఒకవేళ మీరు ఇళ్ళ దగ్గర ఉన్నా మేము ప్రార్థన చేస్తాము, నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఏ విషయం దేవుని సన్నిధికి రావడానికి వెనకాడకండి. అది ఒక సాఫ్గా పెట్టుకుంటూ సాతాను మీకు కలిగిస్తుంది. నాకు బాగలేదు, నేను పోలేదు, అది కలిగించే సాతాను గుర్తించండి. ఎందుకంటే నువ్వు ప్రభు సన్నిధికి రావడం సాతానికి ఇష్టం లేదు. దేవుని సన్నిధికి వస్తే సాతాను గాడికి దూరం అయిపోతావని వాడి బాధ. కావున సాతాన్ని జయించి ప్రభు సన్నిధికి రావాలి, తెగించి రావాలి. అప్పుడు దేవుని కృప మనల్ని వెంటాడుతుంది, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఆనందం యేసుతో ఆనందం జయ పాడమా ఆనందం యేసుతో ఆనందం జయ Hallelujah.
చెప్పండమ్మా, మీరు పెద్దగా ఒకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. చేసావా? ప్రియా దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ 40 దినాలు క్రీస్తు శిలువ ధ్యానాలు మనం చేసుకుంటూ ఆ క్రీస్తు యొక్క యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఏ విధంగా శ్రమ పడ్డాడో,
ఏ విధంగా మనకై ప్రాణం ఇచ్చాడో, ఏ విధంగా ఆయన శిలువ భారం మోశాడో, ఏ విధంగా ప్రభువు శిలువ యాగం చేశాడో, ఏ విధంగా శిలువలో ఆయన అవమానపరచబడ్డాడో, ఏ విధంగా శిలువలో ఆ ప్రభువు వేదన పడ్డాడో, ఏ విధంగా దేవుడు తన ప్రాణమును మన జ్యేష్ఠ సంఘము కొరకై అర్పించాడో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. గతంలో యేసుక్రీస్తు ప్రభువు తీర్పులు ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని తీర్పులు, ఎన్ని న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళాడో మనం తెలుసుకున్నాం. ఎన్ని న్యాయస్థానాలు ఈ లోకంలో, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నాయి? 5. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా 5 న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళాడు. ఏమి ఆయన ఏం పాపం చేశాడు? ఆయన ఏం దోషం చేశాడు? ఆయన ఏ నేరం చేశాడు? అల్లే చెప్పండి ఒకసారి, చప్పట్లు కొడుతూ దేవుడు పట్టండి. ఆయన ఏ దోషం చేయలేదు. ఆయన బందిపోట, ఆయన తిరుగుబాటుదారుగా, ఆయన రాజద్రోహ, ఆయన వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారా? ఏమీ లేదే. మరి ప్రభువుకి ఎందుకు ఈ శిలువ శిక్ష? ఏమని విచారిస్తున్నారు వాళ్ళు? ఆయనలో ఏ దోషం ఉంది? దోషము లేని వాడు నా ప్రభువు. హల్లెలూయా. నాలో పాపము ఉందా అని ఎవరైనా నిరూపించగలరా అని ఆయన ఛాలెంజ్ చేసేది. ఎక్కడో చెప్పంటారా? సదుకయ్యులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తులో పాపం ఎక్కడుతా ఉంటారు. అనేక మారులు యేసయ్యను వారు తప్పుపట్టాలని చూస్తారు, కానీ వాళ్ళు నిరూపించలేదు. ఒక విశ్రాంతి దినాన పూజ చేయగలవాన్ని బాగు చేస్తాడు, అది తప్పు అంటాడు. దానికి దేవుడు ఏం చెప్తాడు? అరే బాబు, ఇది విశ్రాంతి దినమే, నువ్వు పెంచుకుంటున్నా నీ యొక్క గొర్రెలు లేక పశువులు వెళ్ళి బావిలో పడిపోయినాయి, అవి మునిగిపోతా ఉన్నాయి, నువ్వు వాటిని రక్షించవా? దానికి దీనికి అదేనా, ఇది అదే, అది ఇది. విశ్రాంతి దినం నేనేం తప్పు చేయలేదే, వాడిని స్వస్థపరిచాను, అది తప్ప? సరే, ఇంకొకసారి వాళ్ళు ఏం తప్పు పడతారంటే, ఆయన శిష్యులు ఆయన ఒక గ్రామానికి వెళ్తూ ఉంటారు, అది పంట పొలాల్లో పోతూ ఉంటారు. వాళ్ళ వెన్నులు చూసుకొని శిష్యులు తింటారు, అది కూడా తప్పబడతారు. దొంగతనం చేస్తున్నారు ఈ శిష్యులు, తిడిపోతులు. అనేక వారులు నీ మీద రాజద్రోహం చేసి పెడతా. ఈయనలో ఒక ఆయన మన పాలకులు కూడా అంటున్నాడు, రాజద్రోహం చేశాడు. అసలు ఆ కేసే లేదు, విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పుడో రాజుల కాలంలో ఉంది. రాజుని బెదిరిస్తే, రాజుకు వ్యతిరేకంగా ఉంటే అది రాజద్రోహం. ఇది రాజద్రోహం కాదు, ఇది ప్రజా పరిపాలన. ఇప్పుడు రాజద్రోహం కేసు లేదు బాబు, విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. మాకే జ్ఞానం ఉందనుకుంటా ఉంటారు. ఆ దినాల్లో రాజద్రోహం కేసు పెట్టారు యేసయ్య మీద, అప్పుడు పెట్టచ్చు.
కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞాయుడు. అప్పుడు కైసరు రాజుగా ఉండాడు. హేరోదు ఇజ్రాయేలీయులకు రాజుగా ఉండాడు. పొత్తి పిలాతు న్యాయాధిపతిగా ఉండాడు. ఆ రాజద్రోహం కేసు నిలబడలా. ఆయన ఎక్కడ కూడా రాజు వ్యతిరేకంగా మాట్లాడాల. పన్ను చెల్లించండి అంటాడు. షెకెలుల నుండి ఆయన ఏం చేస్తాడు? ఒక చేప కడుపుల నుండి ఆయన పన్నుకు సంబంధించిన ధనాన్ని తీసి ఇది పన్ను చెల్లించండి, పన్ను వారికి చెల్లించాలి అని ప్రభుత్వ నిబంధన పాటించాలని. అంటే ప్రభుత్వము శాస్త్రాన్ని క్రైస్తవులైన తర్వాత మనం పాటించకూడదని కాదు. మనం ఈ లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా బాగా లేని ప్రభుత్వ పాలసీని మనం గౌరవించాలి. మన దేశాన్ని మనం గౌరవించాలి. మన దేశం యొక్క పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. దాంతో పాటు నువ్వు భక్తిగా ఉండు, యేసయ్యను ప్రార్థించుకో, ఇబ్బంది లేదు. అంతేగాని మేము క్రైస్తవులము, మేము అజ్ఞేయము ఇజ్ఞేయము మాకు సపరేట్ అంటారు కొందరు. ఇప్పుడు ఈ తాలిబొట్టు వివాహం జరిగేటప్పుడు తాలిబొట్టు సాంప్రదాయం ఉంది భారతదేశాన్ని. అంటే బ్రిటన్ లో పెళ్లి చేసుకుంటారు అనుకో, వాళ్ళు తాలిబొట్టు కట్టుకుంటారు. ఉంటే తాలిబొట్టు కట్టుకుంటారా? వాళ్ళు ఎప్పుడు బ్రిటిష్ లో పెళ్ళా వాళ్ళు ఏం చేస్తారు చెప్పవా? రేపు నువ్వు మీ ఆయన కూడా రింగులు మార్చుకుంటురా. కొందరు తాలి కొట్టొద్దు రింగులు మార్చుకుంటాం మేము క్రైస్తవులు అంటాడు. ఒరే బాబు, భారతీయతను గౌరవించండి రా. ముందు తాలి కొట్టు కట్టినంత మాత్రం విగ్రహారాధన కాదు కదా. మనం భారతీయులు కదా. భారతీయతను గౌరవించండి. కొందరు బైబిల్ మార్చుకుంటారు, మంచిదే, బైబిల్ కూడా మార్చుకోండి, నేనే కాదను. కొందరు పూలమాల మార్చుకుంటారు, కొందరు అక్షంతలు వేయరు, పూలు వేస్తారు. పూలు కూడా ఎందుకు వేస్తావు? ఏ కాకు విచిత్రమైన పద్ధతులు చేస్తారు ఈ భక్తులు. అసలు హృదయంలో దేవునికి హృదయార్పణ సంపూర్ణంగా చేయండి చాలు. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన వాటిల్లో మేము భక్తి పరులమని ఇతరులకు చూపించుకోవలేదు. రాయలమ్మ ఎవరికి చూపించాలా భక్తి పరులమని? దేవుడు చూస్తే చాలు. నీ హృదయము దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు చేసే ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ మాట, నీ నడక, నీ పడక ఎవరికి తెలుసు? లేకపోయే నిర్ణయమవుతున్నా ఎవరు వచ్చింది తిట్టగా ఏదంటే ఇబ్బంది వస్తుందిలే భీమమ్మ. అవును, ఇంట్లో బాగా బిజీగా ఉన్నది. యాక్టివ్గా ఉండాలి. తప్పని కొడుతూ దేవుడు రోజు చెప్తాడు. కావున లోకానికి నీ భక్తి చూపించలేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడికి నీ భక్తి చూపిస్తే లోకం కూడా గుర్తెరగండి. బైబిల్లో మంచి మాటలు ఒకటి ఏముంది చెప్పు భక్తి గురించి. లోకానికి కదా చూపించేది. పైకి భక్తి గలవారు అని కల్పించి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉంటారు రా మీరు అంటాడు. ఇంకో మాట కూడా అంటాడు, సొన్నగొట్టిన సమాధులు అంటాడు. ఏందమ్మా సొన్నగొట్టిన సమాధులు ఎందుకన్నాడు? సమాధిలో ఏమవుతుంది? లోపల పైన సొన్నగొట్టి పైన బాగా అలంకరించి ఓహో పైన షోకులుగా కట్టి మీ సంగతి ఎప్పుడా ఒక ఆయన సమాధి చేసి పెట్టాడు. ఏమమ్మా వాళ్ళ నాయనంట ఏసీలోనే ఉంటాడంట, ఏసీలోనే చనిపోయాడంట. ఇంట్లో కూడా
ఆ యొక్క సమాధి పెట్టి కూడా, ఆ శవాన్ని కూడా ఏసీలో పెట్టి, సమాధి పెట్టి కూడా ఏసీలోనే అన్నీ వేసే. మళ్ళా ఆయన్ని బరియల్ గ్రౌండ్కి తరలించింది కూడా ఏసీ చైన్ కావడం. మళ్ళా సరే మట్లో పెట్టి ఆడ సమాధి కట్టించి సమాధికి వేసి పెట్టాడు ఆయన. ఏమన్నా వాళ్ళే ఏమా మూర్ఖులు అన్నారా? సమాధికి వేసి పెట్టింది. అది పేదవాడు. నీ కూడా ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసారు లేదు. నేను రావు స్కూల్లో హెడ్ మాస్టర్ పనిచేసేటప్పుడు అందరూ రమేష్ రెడ్డి బొమ్మలు పెట్టారు. సారీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆయన బొమ్మలు జగన్ గారు వచ్చి ప్రతి ఊళ్ళో ఒక బొమ్మ పెట్టిపోయాడు. చల్లని పాలు రోడ్లో మీరు చూశారో లేదో, నాగాలు పోయే ఆ పాలు పెట్టుకోండి. ఆ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి సార్ వేసి పెట్టాడు ఆయన. రాజశేఖర రెడ్డి బొమ్మకి వేసి పెట్టాడమ్మా, రాయికి వేసి ఏంటిరా నీ పాసు కాదా? ఏమరా ఇది ఏంటంటే సార్ నాకు రాజశేఖర రెడ్డి గారి కూడా గౌరవం, పేదడు 10 రూపాయలు ఇవ్వడు, పేదడికి కాదంటాడు. నేను సార్ వాళ్ళ కాలం పెడతాడు అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, మన భక్తి దేవుడికి కనిపిస్తే చాలు. ఏ శైలిలో తప్పు పట్టాలని పరిశీలు, ఆ యొక్క సదుకర్యులు, ప్రధాన యాజకులు, ఆ సభ కమిటీ పెద్దలు ఎప్పుడెప్పుడా ప్రభువును తప్పు పట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభువులో నేరం పట్టలేకపోయారు. 5 దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ 5 కోర్టులో కూడా 5 న్యాయస్థానాల్లో ఎవరు కూడా యేసు పైన నేరం మోపలేకపోయారు. వాళ్ళు సాక్షులు వస్తా ఉన్నారు ఊపులుగా. ఇదిగో ఈయన నేనే రాజు అన్నాడు, ఒక తప్పు. నేను దేవుడి కుమారుడు అన్నాడు, ఒక తప్పు. ఇదిగో ఈ రాజ్యానికి నేనే రాజును కైసర్ ఎదిరించాడు, రాజ్యద్రోహం కేసు. ఇదిగో ఈయన మా యొక్క ఆచారాలను పాటించడం లేదు, నేను నిష్ఠాగరిష్ఠులం, నిలుపంగి ధరించిన వాళ్ళం, ఈదులో దండాలు కోరేవాళ్ళం. ఇప్పుడు అటైపోయింది వ్యవహారం. వీధుల్లో దండాలు కోరేవాళ్ళు వాళ్ళు. వీధిలో ఆ వేషం వేసి పోతా ఉంటే అందరూ దండం పెట్టాలి వాళ్ళకి. ఆ రోజుల్లో ప్రధాని యాజకులు అంతే అమ్మా. ఆ రోజుల్లో ఆ పరిస్థితులు వాళ్ళు అంతే. ఇప్పుడు కూడా అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తీసేయండి. కానీ అడిగి ప్రేజలా తీసుకునే పాత్రలు కూడా తెలుసో తెలియదు. ఏమా ఎందమ్మా ప్రేజలాడు కూడా చెప్పవా? ఒక ఆయన ఉన్నాడు ఈ విధంగా. నేను ఒకరోజు ఒక దగ్గరికి వెళ్ళాము దేవుడి వాక్యం చెప్పడానికి. సరే నా పక్కన కూర్చున్నాడు. సార్ ఇది ఏమంటుంది సార్, పాస్టర్ గారు పోతే ప్రేజలాడు కూడా చెప్పరా? నువ్వు అడగమయ్యా చెప్తానని చెప్పాడు. అడిగి ప్రేజలాడు పెంచుకోలేదు సార్, గౌరవించడం కూడా తెలియదా? ఏమో కొందరు చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, కొందరు చూస్తే నేను చూస్తే పట్టుబుద్ధి వేసింది. ఆయన ఆ సంగతి నీకు తెలియదు. నువ్వు అసలు ఇంటి ద్వారం దగ్గరికి పోగానే ప్రెసిడెంట్ పాస్టర్ కానీ నేను ఇప్పుడు చేయాలని చేయాలి. నీ మీద గౌరవం ఉంటేది. ఇంట్లో శరీరం వస్తుండడం వల్ల అనుకునే వ్యవహారంలో మనం బతుకుంటే ఎట్లా నేను ఆహ్వానిస్తాను? అలాగా ఆ దినాలలో ప్రధాన యాజకులు అనీతి కార్యాలు చేస్తూ, అనైతిక కార్యాలు చేస్తూ, దేవుని నామములకు అవమానం చేస్తూ, మళ్ళా ప్రధాన యాజకులను చెప్పుకుంటూ, ధర్మశాస్త్రాన్ని పట్టిస్తూ సుదీర్ఘ ప్రార్థనలట. అమ్మా రాజవీధుల్లో నిలబడి చేస్తున్న వాళ్ళు బయటికి ఈ ప్రార్థన అందరూ వెళ్ళాలా? అయ్యా ఇంకా పైసా ఉండదు అంటే ఇప్పుడు దాకా ఎందుకు పెట్టారంటే మన వాళ్ళకి వాక్యం కూడా చెప్పడం రావాలని చెప్పండి. ఇంకా రాళ్ళు ఎవరు
అమ్మా నీ ప్రార్థన అందరు ఇవ్వలే, అందరి దగ్గర నువ్వు అందరి గురించి ప్రార్థిస్తున్నావు. అది ఆ సంగతి నువ్వు అందరు వినాలా? రహస్యమందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన నీ గదిలోకి వెళ్ళి దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు వాక్యం మైకులు ఎందుకు చెప్తామంటే ఆ వాక్యం వల్ల ఈ కొందరు ప్రత్యం పడతారని. వీధి సంత వీధులలో రాజు వీధుల్లో నిలబడి సుదీర్ఘ ప్రార్థనలు గంటసే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎంత భక్తి పరుడు అన్నయ్య. మళ్ళా వాడి ప్రవర్తన, వాడి వ్యవహార్శని, వాడి మాట, వాడి ఉండే విధానం చూస్తే అసలు ఈయనేందుకు పాస్టర్ అయ్యాడు, ఈయనేందుకు దైవ సేవకుడు, ఈయనేందుకు దేవుడి పేరు పెట్టుకునేది, కాకి బిచ్చు వేయడే, కాకి 4 మెతుకులు ఎదిరించడే అని అంటాడు. కాబట్టి పిల్లల యేసుక్రీస్తు ప్రభుని ఆ 5 న్యాయస్థానాల్లో ఎన్ని తప్పులు పడతాలనుకున్నాడు, తప్పులు చేసేవాడే తప్పులు పడతాడు. ఒక మాట గుర్తుంచుకోండి, ఎప్పుడైనా లోకలో ఒక నానుడి ఉంది. ఎవడైతే ఆ తప్పు చేస్తుంటాడో వాడి కంటికి అందరూ అదే తప్పు చేసేది కనిపిస్తారు. ఏమో పచ్చగా వీళ్ళు గట్ట చెప్పమా, లోకమంతా ఈ కళ్ళు పచ్చగా వల్ల లోకమంతగా పచ్చగా కనిపిస్తుంది. ఇతరులో తప్పులు ఎక్కేవాడు వాళ్ళు ఆ తప్పులు ఉంటాయి కాబట్టి ఒరే ఇతను కూడా నాలాగే తప్పు చేస్తాడు, ఈమె కూడా నాలాగే అంటే ఏమి చేస్తుందా కాబట్టి నేను చేస్తున్నా కాబట్టి నేను అందరూ అనుమానిస్తూ ఉంటా. వాళ్ళు ఎలా ఉంటారంటే తప్పుడు వ్యవహార శ్రేణి కలిగిన వాడు ప్రధాన యాజకులు, న్యాయాధిపతులు, న్యాయం తీర్చేవాళ్ళు. ఆ తప్పుడు సంకేతాలు వాళ్ళ హృదయంలో పెట్టుకొని తప్పుడు బుద్ధి వాళ్ళు కలిగి తప్పుడు సిద్ధాంతాలు వాళ్ళు ఆచరిస్తూ మళ్ళా అది ధర్మశాస్త్రము దేవుని గ్రంథం అని చెప్పి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తూ 10 ఆజ్ఞలను పాటించకుండా మేము పాటిస్తున్నామని చెప్పుకుంటూ ఇదిగో దైవ చిత్తానుసారమును జరిగించడానికి, దైవ చిత్తమును జరిగించడానికి ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడైన పాపము లేని మహిమాన్వితుడైన కరుణామయుడైన ఆ దేవదేవుని తప్పడతా ఉన్నారు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని పట్టండి. ఆ దేవదేవుని తప్పుపడతా ఉన్నారు 5 న్యాయస్థానాల్లో. కానీ ఏ న్యాయస్థానం కూడా చివరకు ఆయన తప్పు పట్లాడిపోయింది. ఏ న్యాయస్థానం కూడా యేసయ్యలో ఈ తప్పుంది, ఈయన శిక్షార్హుడు, ఈయన సిలువ వేయాలా అని చెప్పలేకపోయింది. ఇది గమనం చేస్తే పొంతి పిలాతు చివరికి ఏమన్నాడు, ఈ సిలువ వేయడానికి ఈయన పైన మీరు మోసే నేరారోపణలన్నీ కూడా రుజువు కాలేదు కాబట్టి ఈయన అర్హుడు కాదు, నేను నా యొక్క చేతులు కడుకుంటా ఉన్నాను, నేను నిరపరాధిని, ఈయన రక్తము మా పైన శాపంగా ఉండకూడదు, ఈయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడిని సిలువ వేయడానికి నేను సిలువ మీద చెప్పడానికి ఒక న్యాయాధిపతిగా నేను చెప్పను, ఇక మీ ఇష్టం అంటే వాళ్ళు ఏమంటారంటే సిలువ వేసుకుంటాం, ఆయన రక్తం ఎవరి మీద ఉంటుందమ్మా, ఓకే మా మీద అమ్మా, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండదు కాక వేయి సిలువ అంటారు. అంటే పిల్లల మీరు గమనం చేస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చిందే సిలువ పెట్టి నా వైపు చూడండి అందరూ
టిఫన్ వచ్చింది తిందురు ఆకలేస్తుందా? చప్పట్లు పడుతుంది ఎవరు పట్టండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చిందే సిలువ ఇవ్వడానికి. కాబట్టి ఆయన మరలా శిక్షించాల్సిన పని లేదు. నువ్వుగా శిక్షించింది శిక్ష ఆయన వేసుకుంటున్నాడు. ఆయన ప్రాణం తీయడానికి మనకు అధికారం ఉందిగా, ఉందా? అందుకే ప్రభు అంటాడు, తండ్రి 7వ మాట, నా ఆత్మలో నీ చేతికి, అంటే ఆయన అప్పుడు ఇస్తాడు దేవుడికి. ఎవడో ప్రాణం తీస్తే వేసే ప్రాణం పోలే. కాబట్టి పిల్లగా ఈ 5 న్యాయస్థానాల్లో యేసుక్రీస్తు ప్రభువుకు ఒక్క న్యాయస్థానం కూడా ఆయన పైన నేరారోపణ చేయలేదు. అంటే ఇక్కడ అర్థమేంటి? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడుగా ఉండి సిలువేసి పరిశుద్ధ రక్తం గాలిస్తేనే కదా మనకు పాప క్షమాపణ. నువ్వు నేను సిలువ వేయబడి రక్తం గాలిస్తే పాప క్షమాపణ ఎట్లా వస్తుంది? చాలా మంది విచిత్రంగా జన్మ పాపం కర్మ పాపం కలిగి నేను కూడా సిలువ వేయబడతాను, నన్ను కూడా సిలువ వేయండి, నీ రక్తం పనికి రావుతున్నాను, ఆయన పాపం రక్తం నేనే, నువ్వు పనికి రావురా. ఒక్క పరిశుద్ధుని రక్తం మాత్రమే పాపం విమోచన. తద్ రక్తం పాపం పరిహారం, తద్ పరిశుద్ధ రక్తం పాప పరిహారహో అంటారు. అది వేదాలలో రాయబడిన మాట. అది ఆ పరిశుద్ధులు నా ప్రభు తప్ప లోపల ఎవరు లేరు. నువ్వు అర్హుడు కాదు. కావున ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కృపలో మనము అంత పరిశుద్ధుడైన ఆ దేవదేవుని పరిశుద్ధ రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాము. హల్లెలూయా. పని తప్పవచ్చు. ఏ న్యాయస్థానంలో ఈ లోకంలో ఎవరు కూడా యేసయ్య పై నేరారోపణ చేయలేరు, రుజువు చేయలేరు. ఆయన పరిశుద్ధుడు అంటాడు. నేను పరిశుద్ధుడు కాబట్టి ఏమంటాడు చెప్పండి? ఇదేదో ప్రభు సన్నిధి పరిశుద్ధమైంది, బలకెళ్ళిపోవడం. ప్రభు వాక్యం పరిశుద్ధమైంది, మన దేవుడు పరిశుద్ధమైన వాడు. పరిశుద్ధమైన బల్ల. ఈ పరిశుద్ధమైన బల్లలో చేయి వేసేటప్పుడు ఒక్కసారి మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మీ హృదయాలను మీరు పరిశీలించుకోండి, మీరు పరిశోధించుకోండి. ఒకవేళ మన ఊరు కూడా నీతిమంతులు కాదు, మాట ద్వారానో, తలంపు ద్వారానో, చూపు ద్వారానో, దూషిస్తాను మాటల ద్వారా ఏదో దేవుడికి వ్యతిరేకంగా జీవించాం. మీరందరూ పరిశుద్ధంగా నేను జీవించా. నేను నా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నా. నా ఆలోచనలు, నా మాటలు, నా తలంపులు, నా ప్రవర్తన ప్రభువా నీకు వ్యతిరేకంగా ఉంటే నన్ను క్షమించు నాయనా. మీ పరిశుద్ధ బలలో చేయి వేయడానికి నాకు అర్హత దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకొని